తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్ష చేస్తే నువ్వు 3 ఏళ్ల మంత్రి పదవి వదిలిపెట్టుకున్నావు. ఆ రోజు పిల్లలు చచ్చిపోతున్నారని చెప్పి 11 రోజులు అన్నం తినకుండా గడియారం కాడ పండుకుంటే రోజు మీరు వచ్చి నాకు కావాలి కూర్చున్నారు. అంటే తెలంగాణ వస్తే మనం బాగుపడతామని. అందుకనే ఇవాళ మనం ఎన్ని నిధులైనా నల్గొండ అసెంబ్లీని తెలంగాణలో అందరికంటే ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్ కంటే ఎక్కువ నల్గొండ కాన్ఫరెన్స్కి ఎక్కువ నిధులు వస్తాయని చెప్పి మాకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే కొట్టాడే తెలంగాణ కోసం ఆ మధ్యలో అప్పుడు అది జరిగిన అన్యాయాన్ని మనం ఎక్కువ నిధులు తెచ్చుకొని అన్ని రోడ్లు వేసుకుంటాం. ఇవాళ చాలా వరకు రోడ్లు నడుస్తున్నాయి. నల్గొండ టౌనే కాదు బయట కూడా నడుస్తున్నాయి. ఇవాళ మహిళా సంఘాలకు మొన్ననే మెడికల్ కాలేజ్ దగ్గర 5 కోట్లు పెట్టి పెట్రోల్ బంక్ పెట్టిస్తున్నా. దాని మీదనే వాళ్ళకి నెలకు 10-20 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. దాని వెనుకనే 200 కోట్లు పెట్టి మీ పిల్లలు చదువుకోవడానికి 200 కోట్ల రూపాయలతోని 2000 మంది పిల్లలకు హాస్టల్ కట్టిస్తున్నా. ఆ పనులు కూడా మొదలైనాయి. దాని పక్కకు నర్సింగ్ కాలేజీలు వస్తాయి. ఈ విధంగా మన కాన్ఫరెన్స్లో అన్ని పనులు డెవలప్ చేసుకుంటూ ఇంకా కావాల్సింది మన ఊరికి మనకు కావాలంటే నాకు చెప్పగానే గంట సేపటి లైట్లు పంపించడం. మళ్ళీ ఇంకా ఇప్పుడు కొన్ని సిమెంట్ రోడ్లు 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసినాం. మిగిలిన అన్ని కూడా రోడ్లు వేసే కార్యక్రమం రోడ్ల మినిస్టర్ నేనే. వేరే ఎమ్మెల్యేలు కూడా నాకే పంపాలి. ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్కి రోడ్లు కావాలన్నా కానీ ఫైల్ నాకే రావాలి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కొడంగల్కి రోడ్డు కావాలంటే ఫైల్ సంతకం నేనే పెట్టాలి. అందుకని మనకేం డోకా లేదు. రోడ్లు కాలువలు మీ అందరిని ప్రేమించి పేదవాళ్ళని ఆదుకుని మీకు ఏం కావాలన్నా నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఎందుకంటే నేను ఎవరో తెలియకుండా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఎంత సంతోషంగా నేను మోటార్ సైకిల్ పోతే రామాపని తిరుగుతున్నా. ఏం ఆయన ఉరిపిస్తున్నా. ఇంతమందిని కార్యకర్తలు పోలీసులు ఉరుకుతుంటే నాకు బాధ అనిపిస్తున్నది. వాళ్ళకాడ తమ్ముడు అని చెప్పి ఆ ఇంటికి తీసుకుపోయాడు, సైదుల ఇంటికి, ఆ పాతూరికి తీసుకుపోయాడు. ఆడో ఇల్లు ఉరుకుతుంటే నేను అరే వాళ్ళు ఉరుకుతుంటే నా కాళ్ళని వస్తున్నాయి బాబని. అంటే ఆ గుణం నాది. ఎవరన్నా బాధపడ్డా ఎవరైనా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అలాంటి వ్యక్తికి నేను ఎప్పుడు కూడా మీ అందరికి అండగా ఉంటా. ఇప్పుడు నాకు సునీత కలిసింది పాత ఊర్లో సైజు నుండి పోతే మన అజ్జి వాళ్ళ అమ్మ మన అజ్జి గారు ఉన్నాడు మన సోషల్ మీడియా హీరో. అలా సునీత భర్త ఇప్పుడు 2000 సంవత్సరం అంటే 26 ఏళ్ల కింద మరుగూడలో చనిపోతే నేను పోతే ఇవాళ కలిసి సార్ బాగున్నావా అని చెప్పి గుర్తుపట్టి నాకు అప్పుడు ఆ భర్త చనిపోతే 50,000 ఇచ్చినావు సార్, మొన్ననే నా బిడ్డ పెళ్లి చేసినా అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చి ఆ అమ్మాయి అప్పుడు కడుపులో ఉన్నది. కొడుకు పెద్దవాడు, అమ్మాయి కడుపులో ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అల్లుడు ఎవరే నల్గొండలో ఉన్నాడు, మనల్ని పెళ్లి చేసినా ఇల్లు కట్టుకోలేదు అంటే అబ్బాయిని సార్ పెళ్లికి అక్కడిక్కడ అప్పు చేసినా అంటే నేను ఇల్లు కట్టిస్తలే అని చెప్పి 20,000 రూపాయలు చేతులకు ఇచ్చిన. ఆ ఎవరో నాకు తెలియదు కానీ 26 ఏళ్ల కింద ఇవాళ నన్ను చూస్తే ఆ వచ్చి నాకు దగ్గరకు వచ్చి మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఆ రోజు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కొడుకు పెద్దగా అయిండు, ఇవాళ బిడ్డ పెళ్లి చేసినా అంటే నువ్వేం బాధపడక నేను చూసుకుంటా అని చెప్పిన. అట్లా ప్రతి ఒక్కరికి ఎన్ని వేల మందికి సాయం చేస్తున్నాం. ఇవాళ ఆ వడ్డలో దాడి చేసినప్పుడు ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. ఊరందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు. ఇవాళ ఉన్న వాళ్ళు పోయి ఇంట్లో పండుకున్నారు. ఎప్పుడు కూడా అన్యాయం చేసి దౌర్జన్యం చేస్తే దేవుడు చూసుకుంటాడు. మన చేతులంత సాయం చేయాలి తప్ప ఎవరిని జోలికి పోకూడదు. మనం తప్పకుండా తేలకండి కూడాను. మన కాన్ఫరెన్స్లో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు మీ ఊళ్ళోనే మొదలుపెట్టాం. కొన్ని ఊళ్ళలో అయిపోయాయి కానీ మీ ఊళ్ళోనే పచ్చడి స్టార్ట్ చేస్తాం. మీ ఊరే పైలట్ ప్రాజెక్ట్గా మీ ఊరు పెట్టాం. అనుకున్నట్టు ఇల్లు రాత్రి రాసేసాం, పొద్దున మార్చేసాం. మళ్ళీ మా పెద్దూరు నాకు కావాలంటే మంచిదని చెప్పిన పొద్దున రాగానే కలెక్టర్ గారు చెప్పి మనం మార్పించిన. ఎందుకంటే ఇక్కడ అంతా పేదవాళ్ళు, ముఖ్యంగా ఒడ్డవాళ్ళు, గుడిసెలలో ఉంటున్నారు. ప్లాట్లు లేవు, ఇల్లు లేవు. కనీసం ఇల్లు పెడదామంటే ప్లాట్ లేవు. గవర్నమెంట్ ల్యాండ్ చెప్పగానే మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ వారు చెప్పి పట్టాలు మొన్నటి తయారు చేయడం, వారికి మీ అందరి తరఫున వారికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
పేదలకు సాయం చేస్తే నాతో పాటు వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. ఉన్నోనికి ఎంత సాయం చేసినా ఇవాళ నవ్వుతాడు, రేపు పొద్దున మర్చిపోతాడు. మీలాంటి కాయ కష్టం చేసి ఎండలో రాను కొట్టుకునే వాళ్ళకి ఇస్తే ఇవాళ కలెక్టర్ గారు మేడం వచ్చేది ఉండే, కానీ ఆమెనే దగ్గర నుండి ప్లాట్లు కూడా తయారు చేయించింది. కానీ ఇలా ఎలక్షన్ డ్రా ఉండి రాలేకపోయింది. రేపల్లుండి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మీరు వచ్చి మళ్ళీ ప్రచారానికి రావాలా, ఓటేస్తారా కాంగ్రెస్కు? సపోర్ట్ చేస్తలేరు మీరు. మీ ఆకలి ఇంతగా వడుతుంటే మీరు సపోర్ట్ చేస్తలేరు. ఇక్కడ అన్ని ఊరోళ్ళు ఉన్నారు కదా, సగం కరగలు మనలో ఉన్నారు ఇక్కడ లీడర్లు. మళ్ళీ ప్రజకంటే కూడా ఒక్కటి కాదు, అన్ని ఊరోళ్ళు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ రావాలన్నా మళ్ళీ ఇంటింటికి ఓటు అడగాలన్నా వేస్తారా? వేరే వాళ్ళ ఊరు కూడా 1000 ఓట్లు కూడా రావచ్చు. సర్పంచ్ని ఇవ్వంట, ఎంపీటీసీని ఇవ్వంట, జడ్పీటీసీ ఇవ్వంట. 100, 200 ఒకటి ఎక్కువ రాకుండా మీరు చేయండి. 3 ఏళ్ళు వీళ్ళని ఇక్కడ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఒక ఇల్లు కాదు, 100 ఇల్లు అయినా సరే ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ పని అయినా సరే, ఏ మినిస్టర్ అయినా సరే కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే ఒక ప్రేమతోని, ఒక గౌరవంతో పనిచేస్తారు. మీ అందరికీ చెప్తున్నా, ఈడు వాళ్ళు వచ్చి మాటలు మాట్లాడి 4 పైసలు ఖర్చు పెట్టగానే ఇవాళ ఓట్లేసి మీరు మళ్ళా మోసపోవచ్చు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ నా పార్టీ, మన పార్టీ, మన అధికార పార్టీ ఉంటే నేను మీ ఆఫీస్ వచ్చి కూర్చొని ఆఫీసర్ని పిలిచి, ఎంపీపీ గారిని, ఎంఆర్ఓ గారిని పిలిపించి మీకు ఏం కావాలో రాయొచ్చు. అవతల పార్టీలు ఉంటే నేను రాను లోపలికి. అందుకనే మీరందరూ కూడా ఎవరిని మాటలు చెప్పినా సరే మనిషిని చూడండి, మీ వెనుక ఉన్న పార్టీని చూడండి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని చూడండి, ఇందిరమ్మ ఇల్లు ఒక ఇదే చూడండి, తేలగడ్డి కూడా 7 చూడండి. 100 ఇళ్ళు అంటే 5 కోట్లు. 5 కోట్లు కాకుండా 3-4 కోట్ల డ్రైనేజ్ పెట్టించిన అనపరెడ్డికి. కనగల్లి ప్రాపర్లో మొత్తం కాలువలే డ్రైనేజ్ కట్టించిన. ఐకేపీ సెంటర్కు గ్రౌండ్లో 20 లక్షలు పెట్టి ఐకేపీ సెంటర్ కోసం కొరగల్ చౌరత్తలో గ్రౌండ్ చేయించిన. ఈరోజు మహిళా సంఘాలని, మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మహిళలకు ఎట్లా లోన్లు ఇచ్చిందో అట్లా ఇవ్వాలని మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మినిస్టర్లు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా మళ్ళొకసారి స్వాగతం పలికిన మీ అందరూ, మీ నాయకులు అందరూ మీరే నాకు నాయకులు. అందుకనే మీ ఒక్కడికే చెప్తున్నా, తప్పకుండా ఏ సమస్య ఉన్నా మీరు అడగకుండానే 20 కోట్ల రోడ్డు శాంక్షన్ చేస్తా. ఇంతకుముందు దర్వేశ్వరం దగ్గర ఎట్లుండే పరిస్థితి, మొత్తం బురద ఉండే, బ్రిడ్జి లేకుండే, లైట్లు లేకుండే. నేను మినిస్టర్ అయినాక 4 నెలలు అట్లయిన గుడికాడ చూసినప్పుడు ఎట్లయిందో. మళ్ళీ గుడికి వెళ్ళి రాజశేఖర రెడ్డి బొమ్మ దాకా డివైడర్ పెట్టి మొత్తం సిమెంట్ రోడ్ వేయించి సెంటర్ లైటింగ్ పెట్టించి ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే నల్గొండల కంటే ఎక్కువ మన దర్వేశ్వరంలో 20 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఏ పెళ్లినైనా, ఏ బర్త్డేనైనా, ఏ చీర కట్టించే ఫంక్షన్లైనా అందరు దర్వేశ్వరం చేసుకుంటారు. యాక్సిడెంట్లు అవుతున్నాయి. మామిన్న కూడా 2 ముగ్గురు చనిపోయాను. ఇంకా 50 కోట్లు పెట్టి దాన్ని కూడా టెండర్ పెట్టించిన వారం రోజులు ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది. ఆ నుంచి కడగలు మరియు గుర్రంపూడు మాల్ వరకు కూడా డబుల్ రోడ్డు 200 కోట్లతో దాన్ని కూడా శాంక్షన్ చేయించారు. రోడ్డు మీద ఉండే కూలినాలు చేసుకొని రాళ్ళు కొట్టుకొని బతుకొని 2 పూటలు అన్నం లేక ఎండల రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళ మీద దాడి చేసి మన కోటే తలకాయ వల కొట్టి 4-5 కాలిన కొడితే మన శిశుపాలరెడ్డి హాస్పిటల్, ఏ హాస్పిటల్ పేరు, సంరక్ష హాస్పిటల్. ఆ రోజు రాత్రంతా నేను హాస్పిటల్లో ఉంటే నాకు ఎప్పటికి కూడా కళ్ళలో అదే వెళ్తుంది. నేను 30 ఏళ్ళే ఎప్పుడైనా వాళ్ళని కొట్టంగా చూసినాం మన కాంగ్రెస్ పార్టీలో. కానీ దౌర్జన్యం చేసి ఆ రోజు చేసినప్పుడు నిజంగా తెలకండి కూడా నిజంగా ఆ రోజు అంత కొట్టినా సరే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. కానీ ఈరోజు వీరే తలకాయ పలికింది. ఆ రోజు దాన్ని చూస్తే నాకు బాధ అనిపిస్తే ఏమైనా దగ్గరనే కూర్చున్నారు 2 గంటలు. ఇవాళ మీ అందరికి కూడా మన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు అనుకోకుండా ముందే ఇక్కడ మీరు అడగకముందే 107 ఇళ్ళు అంటే దాదాపు 5,35,00,000 రూపాయలు తేలకండి కూడానికి
ఇలా ఇందిరమ్మ ఇల్లు 5,35,00,000 ఒక మీ ఊరికి ఇవ్వడం, దాదాపు 70-80 ఇల్లు కూడా స్టార్ట్ అవ్వడం, 10 ఇల్లు కూడా పూర్తయి ఇలా 7 ఇల్లు గృహప్రవేశం కూడా చేసుకున్నాం. ఈరోజు 10 ఏళ్ళు అయింది మన తెలంగాణ వచ్చి. 11 సంవత్సరాలు దాటిపోయింది. మన ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. మనం వచ్చిన తర్వాత మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఊళ్ళో ప్రతి ఒక్కరికి 22 ఏళ్ల కింద అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఊరు మొత్తం ఎంతమంది కట్టుకుంటారంటే పార్టీ అడగలే, ముఖం చూడలే, కులం చూడలే. కానీ 12 ఏళ్ళు అయింది. కేసీఆర్ కుటుంబం బాగుపడే తప్ప ఆయన బంగారం అయింది కుటుంబం. ఇవాళ బంగారం ఆస్తుల కోసం బావ మర్దలు అన్నదమ్ములు కొట్టుకుంటారు తప్ప ఒక్క ఇల్లన్న కట్టలేదు. ఒక్క రేషన్ కార్డు వచ్చిందా మీ ఊరికి? 10 ఏళ్ళ రేషన్ కార్డు వచ్చిందా? నిన్న మనం 78 రేషన్ కార్డులు ఇచ్చినాం, 107 ఇల్లు ఇచ్చినాం 5,35,00,000తోని. మళ్ళా 51 ప్లాట్ అంటే రోడ్డు మీద 10,000 రూపాయల గది ఉంటుంది. ఇక్కడున్న అక్కా చెల్లెలు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చే 72 గదాలంటే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ప్లాట్ ఇచ్చినాం, 5 లక్షల రూపాయల ఇల్లు ఇచ్చినాం. అంటే 50 మందికి 15 లక్షల రూపాయల ఆస్తి. 15 లక్షల రూపాయలు మన కలెక్టర్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఇచ్చుకొని, మన ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, పీడీ గారు అందరూ కూర్చొని అయ్యో పాపం వీళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసింది తప్ప ప్లాట్ లేదు కదా అని చెప్పి అక్కడ ఉన్న భూమిని ఇప్పుడు పట్టాలు ఇచ్చినాం. అంటే మీరు 20 లక్షల రూపాయలు ఇవాళ ఆస్తి పరులు అయ్యిండ్రు. అది ఎట్లా? ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇవాళ ఇల్లు వచ్చింది. ఇంకా లేకపోతే 10 ఏళ్ళైనా నువ్వు ఆ గుడిసెల్నే ఉండవలసి ఉండే. వర్షం వస్తే తడిసేయాలి, ఎండ వస్తే ఎండకి ఎండిపోవాలి. మళ్ళీ పని చేసుకొని కూలినాలు చేసుకోవాలంటే రాయి కొట్టుకొని బతకాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, వెనకట ఇందిరాగాంధీ లాగా పేదోళ్ళందరూ కూడా బతకాలి, అందరు ఇల్లు కట్టుకోవాలని ఇందిరమ్మ ఇల్లు పెట్టి 5 లక్షలు పెట్టాం. ఇవాళ దాంతోపాటు రేషన్ కార్డు ఇవ్వడే కాదు, దొడ్డు బియ్యం ఇస్తే అది తినబుద్ధి అవుతుంది అని చెప్పి డీలర్కే అమ్ముకుంటుండే ఇలా సన్న బియ్యం 50 రూపాయల సన్న బియ్యం ఇస్తున్నాం. 50 రూపాయలు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టాం. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి చెప్పిన, మన కలెక్టర్ గారికి చెప్పిన, మన ఊరికి వెళ్ళి మనం తిమ్మనగూడెం పోయి డీలర్షిప్ దగ్గర బియ్యం తెచ్చుకుంటాం. మీ ఊరికి ప్రత్యేకంగా వారం 10 రోజుల్లో మీ డీలరే, మీ ఊళ్ళోనే మీ డీలర్ షాప్ పెట్టి ఏర్పాటు చేయించుకోండి. మీకు సన్న బియ్యం వచ్చితే సంతోషం ఉన్నది. కానీ మీరు పోయి ఆటోలో పోవాలి, నడుచుకుంటూ పోవాలంటే మళ్ళీ మీరు ఆడిపోవాలి అంటే 1-2 గంటలు టైం పడుతుంది. కూలిదారికి పోతూ ఉంటారు మీరు. అందుకంటే మీ ఊరే కాదు, చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళకు కూడా డీలర్షిప్లు శాంక్షన్ చేసినాం. దాంతోపాటు మన తేలగండి కూడా సాగర్ రోడ్డు గతంలో పోయినసారి ఎంపీ ఉన్నప్పుడు బ్రహ్మాండమైన హైవే ఇప్పించిన అంబేద్కర్ బొమ్మ నుంచి మన ఊరు మీదకి వెళ్ళి తెల్లగారం నుంచి ధర్మేశ్వరంకి వెళ్ళి ధర్మేశ్వరం గుడి దాకా 20 కోట్లతో 25 కోట్లతోని డాంబర్ రోడ్డు ఒక నెల రోజుల్లోనే పనులు కూడా వర్షాకాలం తక్కువగానే పనులు కూడా ప్రారంభించి ఈ భూములన్నీ మొత్తం కూడా మంచి డబల్ రోడ్ డాంబర్ రోడ్ వేస్తే మీ భూముల ధరలు పెరగడం కాదు, ప్రతి కాలువలు కూడా రిపేర్ చేయించడం, ఎస్ఎల్పిసి సొరంగం మనం మేలు పెట్టించిన మినిస్టర్ కాగానే అమెరికాపై మిషన్ తీసుకొచ్చిన అంతకుముందు 70% 2,000 కోట్లతో శాంక్షన్ చేపిస్తే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని కేసీఆర్ గారు కోమటిరెడ్డి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కన పెడితే మళ్ళీ నేను మినిస్టర్ అయిన నెల రోజులనే అమెరికాపై ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది నీ ప్రాజెక్టు నువ్వు చేసుకో, ఎన్ని వేల కోట్లైనా సరే అని చెప్పి నన్ను అమెరికా పంపించి అక్కడికి వెళ్ళి తీసుకొస్తే అది మొదలైందో లేదో ఎవరు కంటపడ్డదేమో కానీ మళ్ళా అది దురదృష్టవశాత్తు కూలిపోయి 8 మంది చనిపోతే ఎంతో బాధ అనిపించింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.